నేడు బ్యాంక్ ఉద్యోగులంతా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వాళ్ళంతా కూడా 5 డే బ్యాంకింగ్ విధానం అయితే తీసుకురావాలంటూ కూడా ప్రధాన డిమాండ్ కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్న మొత్తం అన్ని బ్యాంకులు కూడా ఒకటయ్యి ఈరోజు ఒకే తాటిపైకి వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ మాట్లాడితే మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలేంటి, ఈ 5 డేస్ బ్యాంకింగ్ వల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా? నమస్కారం అండి, నేను రమేష్ కుమార్, విజన్ అండ్ రీజనల్ సెక్రటరీ ఎస్బీఐ ఎస్యూఎస్సి ఎన్సిబిఈ. సో ఈరోజు ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 డేస్ బ్యాంకింగ్, 5 రోజుల పని దినాలు ప్రకటించాలని యూఎఫ్బియు కాల్ మేరకు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఎంప్లాయీస్ అందరూ కలిసి చేస్తున్న సమ్మె ఇది, ఒకరోజు సమ్మె. సో 2023 నుంచి మా ఉన్న డిమాండ్ని 2023లో ఎంఓయూ సైన్ అయ్యింది ఐబీఏతో. సో అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ అప్రూవల్ కోసం 2024 మార్చిలో గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపించింది, ఆల్రెడీ ఐబీఏ పంపించింది. కానీ అప్పటి నుంచి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ 5 రోజుల పనిదినాన్ని ప్రకటించకుండా లేట్ చేస్తూ వస్తుంది. సో గవర్నమెంట్ సెక్టర్స్ అయినా సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, సెబీ, ఐఆర్డీఏ, తర్వాత ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఆర్బీఐ, ఎల్ఐసి అన్నింటికీ 5 రోజుల పనిదినాలు ఉన్నాయి. కేవలం బ్యాంకింగ్ సెక్టర్ని మాత్రమే దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ చిన్న చూపు చూస్తున్నారు. దీనికి నిరసనగా ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చింది యూఎఫ్బియు. సో యూఎఫ్బియులో ఉన్న 9 యూనియన్స్ కలిపి 8 లక్షల మంది ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. సో దీనికి ప్రధాన డిమాండ్ 5 రోజుల పనిదినం. 5 రోజుల పనిదినం ఎందుకు బ్యాంకు ఉద్యోగులకు అవసరం అంటే కనుక, సో ఈ ప్రస్తుత కాలంలో ఓన్లీ డిపాజిట్స్, లోన్స్ కాకుండా ఇన్సూరెన్స్లు కానీ, తర్వాత వేరియస్ దీనికి వెళ్ళిపోయింది. సో ఇన్ని పనులు దీనికి సఫిషియెంట్ స్టాఫ్ లేక, సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్ చేయకుండా, సఫిషియెంట్ స్టాఫ్ లేకపోవడం వల్ల సో విపరీతమైన పని ఒత్తిడితో ఎంప్లాయీస్ అందరూ విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నారు. సో దానికి ఆ టూ డేస్ ఇస్తే రెండు రోజులు పనిదినం ఇస్తే, 2 రోజులు సెలవు ఇస్తే ఉద్యోగులు సక్రమంగా చేయగలుగుతారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఈ 5 రోజుల పనిదినం ఇంకా సహకరించకపోతే, గవర్నమెంట్ వెంటనే కనుక ప్రకటించకపోతే ఇంకా ఉధృతం చేసి ఇంకా పెద్ద సమ్మె చేయడం మొదలు పెడతాము. సో థ్యాంక్ యూ. దీనికి ప్రింట్ మీరు చెప్పండి, ప్రధాని మీ డిమాండ్స్ అంటే ఏం కావాలి ఏంటి? చూసుకుంటే మహిళలు, పురుషులు తేడా లేకుండా అందరూ కూడా రోడ్డు పైకి వచ్చారు. వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, అసలు ఏం కావాలండి? ఈ 5 డేస్ బ్యాంకింగ్ కోసం యూఎఫ్బి ఇచ్చిన కాల్ మేరకు మేమందరం ఇక్కడ ఇవాళ గ్యాదర్ అయ్యామండి. ఎంతో మంది కామ్రేడ్స్ ని స్ట్రెస్ వల్ల, ప్రెషర్ వల్ల కోల్పోయాము. ఈ 5 డే బ్యాంకింగ్ వస్తే తప్ప ప్రాపర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇంకా మేము ఒక్క మెంబర్ ని కూడా కోల్పోదలుచుకోలేదు. ఇది గనక మాకు ఇవ్వకపోతే రాను ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము వెళ్తాం. డిమాండ్స్ అంటే ఏం కావాలి? నా పేరు నాగరాజ్ అండి, నేను విజయనగరం జిల్లా డిప్యూటీ రీజనల్ సెక్రటరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రధానంగా 5 రోజుల డిమాండ్ అనేది ఎందుకని అవసరం అంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్థిక సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సంస్థలకు కూడా 5 రోజులు పనిదినాలు కల్పించినప్పుడు, దానికి సాధ్యమైనప్పుడు బ్యాంకింగ్ రంగానికి ఎందుకు సాధ్యం కాదు? వాళ్ళకి వీలైనప్పుడు, వాళ్ళకి అసౌకర్యంగా ఉండేటప్పుడు, ఆ మిగతా ఫైనాన్స్ సెక్టర్లోని ఎటువంటి అసౌకర్యం కలిగినప్పుడు 5 రోజుల బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థకి ఎందుకు చేయరు? ఇది కొంతమంది తెలియని వ్యక్తులు లగ్జరీ అనుకోవచ్చు, కానీ అది అనుకోవచ్చు. ఇది లగ్జరీ కాదు, ఇది అవసరం. కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకింగ్ లో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఎన్నో గందరగోళ పరిస్థితులు, ఎన్నో ఒత్తిడికి లోనవుతూ మన సోదరులు అందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం, పని భారాన్ని తగ్గించడం కోసం ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది 5 రోజుల బ్యాంకింగ్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ స్పందించి ఆల్రెడీ ఇదివరకే మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని 5 రోజుల బ్యాంకింగ్ దినాన్ని పని దినాలు కనుక కల్పిస్తే ఇంకా అత్యున్నతమైనటువంటి సేవతో, అత్యుత్తమంగా చాలా మంచి సర్వీస్ని అందించి బ్యాంకింగ్ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము కోరుకుంటున్నాం. అందువలన మా యూఎఫ్బియు పిలుపు మేరకు ఈరోజు 5 రోజుల బ్యాంకింగ్ మీద నిరసన తెలియజేస్తున్నాం. కావున చెప్పండి, ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు ఏంటి? ఒక యూనియన్ నాయకుడికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5 రోజులు పనిదినాలు అమలు చేయాలి బ్యాంకింగ్ రంగంలోని సమ్మె చేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా యూఎఫ్బియు పిలుపు మేరకు మా ఆర్ఆర్బి ఫెటర్నిటీ నుంచి
దేశవ్యాప్తంగా 23,000 బ్రాంచ్లు ఈరోజు మూసివేయబడ్డాయి. అలాగే మోర్ దెన్ 1 lakh స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా ఏఆర్ఆర్బీఏ పిలుపు మేరకు ఆల్ ఇండియాలో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంతా మొత్తం కూడా మూతపడి ఈరోజు యూఎఫ్బియుకి సపోర్టివ్గా మేమంతా ముందుకు వెళ్ళాలని మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 రోజుల పని దినాలని సాధించుకోవాలన్న ముఖ్య ఉద్దేశం మీద మేము ముందుకు సాగుతాం, మా కార్యాచరణ చేస్తామని కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 బ్రాంచ్ అన్నింటినీ కూడా ఈ రోజు అయితే బంధుకైతే పిలుపునిచ్చామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వారానికి 5 రోజులు పనిదినం కల్పించాలంటూ కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీని కారణంగా రానున్న రోజుల్లో మరింత బ్యాంక్ సెక్టర్ని అయితే మెరుగుపరిచే విధంగా మేమైతే మా వంతు ప్రయత్నం చేస్తామంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ నాడితో రాజు, సార్టీవీ, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.